Children, good evening. Welcome to all to the second day of VBS. Hope you all have enjoyed yesterday's activities, stories and memory verse. Today also we have a lot of excitements through our Sunday school committee. Are you ready to be part of this excitement? Before going there, I would like to check you are ready or not. మీరు ఎంతమంది బైబిల్తో రెడీగా ఉన్నారు? ఒక్కసారి నాకు మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ చూపించండి. ఓ yes. Before going that, I would like to test are you ready or not. మీరు VBS ఆన్లైన్ లో చూడడానికి మీరు రెడీగా ఉన్నారని తెలుసు. ఇప్పుడు మీ దగ్గర మీరు ఎంతమంది బైబిల్ తోటి రెడీగా ఉన్నారు? ఒక్కసారి నాకు మీరు బైబిల్ చూపించండి. ఓకే, చాలా మంది ఆన్లైన్ VBS లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందులో ఒకటి బైబిల్ తోటి రెడీగా ఉన్నారు. బైబిల్ కాకుండా ఇంకా మీకు నోట్బుక్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. నోట్బుక్ మీరు ఎంతమంది నోట్బుక్ తో కూడా రెడీగా ఉన్నారు? టీచర్స్ చెప్పేటువంటి లెసన్స్ రాసుకోవడానికి మన దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ అవసరం. మీరు పెన్ కానీ పెన్సిల్ తో కానీ రెడీగా ఉన్నారా? ఓకే, ఒక్కసారి మీ పెన్, పెన్సిల్, నోట్బుక్ అండ్ బైబిల్ అన్ని ఒక్కసారి చూపించండి నాకు. ఓ, అందరు కూడా మీరు VBS ఆన్లైన్ లెసన్స్ వినడానికి రెడీగా ఉన్నారు. చాలా సంతోషం చిల్డ్రన్. చిల్డ్రన్, do you know theme of VBS 2020? Yes. This year theme is the Guardians. Genesis 2:15. Keeping God's world beautiful. Beginning days లో జీసస్ వరల్డ్ ని క్రియేట్ చేసిన తర్వాత వరల్డ్ అంతా బ్యూటిఫుల్ గా ఉంచడానికి దేవుడు ఆదామును ఈవ్ ని గార్డియన్ గా ఉంచాడు. కానీ ఆదాము అండ్ ఈవ్ డిసోబీడియన్స్ వల్ల వాళ్ళు గార్డియన్ గా ఉండలేకపోయారు. వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు వారిని గార్డియన్ గా ఉంచలేదు. కానీ మనము దేవునికి విధేయత చూపి ఆయన ఆజ్ఞలను పాటించిన వారుగా ఉంటే మనల్ని గార్డియన్ గా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరందరూ కూడా గార్డియన్ గా ఉండడానికి దేవుడు మిమ్మల్ని కోరుచున్నాడు. చిల్డ్రన్, do you know what is the special of today? Yes, today we are celebrating Friendship Day. I would like to share some few words from the Bible. Friend loves at all times. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఫ్రెండ్ గురించి మనము చక్కని విషయాలు మనం చూస్తున్నాం. మనకు నిజమైనటువంటి స్నేహితుడు అవర్ లార్డ్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. మన దేవుడు మనకు నిజమైన స్నేహితుడు. మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ మనలను విడువక ప్రభు మనల్ని ప్రేమిస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ రోజు మన ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. మీరు ఎంతమంది మీ ఫ్రెండ్స్ కి ఇన్వైట్ చేశారు? VBS ఆన్లైన్ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మీరు ఎంతమంది మీ ఫ్రెండ్స్ కి ఇన్వైట్ చేశారు? ఒక్కసారి నాకు రియాక్షన్స్ లో మీ యొక్క చూపిస్తారా? వెరీ గుడ్ చిల్డ్రన్. చాలా మంది మీరు ఆన్లైన్ లో వినడమే కాకుండా మీ ఫ్రెండ్స్ ని కూడా మీరు ఇన్వైట్ చేశారు. చిల్డ్రన్, మీరు పాటలు అంటే మీకు చాలా ఇష్టం కదా. మనము పాటలు పాడేటప్పుడు కానీ చాలా సంతోషంగా ఉంటాం. ఈ VBS ప్రోగ్రామ్ అంతటిలో మనకి పాటల ద్వారా మనల్ని ఎంతగానో ఉత్సాహంగా ఉంటాం. అటువంటి పాటలతో యొక్క VBS ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందామా? ఓవర్ టు ప్రింకి. Good evening, children. Nola, can everyone wave their hands high? Hi. Hello. So, enta mandi ki paata telsu, I'm gonna clap, clap, clap. I'm gonna snap, snap, snap. So, what all do we do in that song? First, we clap. I'm gonna clap, clap, clap. I'm gonna snap. I'm gonna sing. I'm gonna shout. I'm gonna zoom into the room. I'm gonna sit. I'm gonna stand. I'm gonna fly into the sky. Okay?
Are you ready? I want everyone to stand. Andar nilabadandi. Everyone should stand up in your places. Yeah, good. Andar actions cheyala, okay na? The choir will be doing the actions. I want everyone to do the actions, even the seniors. Gonna snap, snap, snap. Gonna clap, gonna snap and praise the Lord. When the gates are open wide, I can see my Jesus' side. I'm gonna clap, gonna snap and praise the Lord. I'm gonna sing, sing, sing. I'm gonna shout, shout, shout. I'm gonna sing, gonna shout and praise the Lord. When the gates are open wide, I can see my Jesus' side. I'm gonna clap, gonna snap and gonna sing, gonna shout and praise the Lord. I'm gonna zoom, zoom, zoom into the room, room, room. I'm gonna zoom into the room and praise the Lord. When the gates are open wide, I can see that Jesus side. I'm gonna clap, gonna snap, gonna sing, gonna shout, gonna zoom into the room and praise the Lord. I'm gonna sit, sit, sit. I'm gonna stand, stand, stand. I'm gonna sit and gonna stand and praise the Lord. When the gates are open wide, I'm gonna sing like Jesus side. I'm gonna clap and gonna snap and gonna sing and gonna shout and gonna zoom into the room and gonna sing and gonna stand and praise the Lord. I'm gonna fly, fly, fly into the sky, sky, sky. I'm gonna fly into the sky and praise the Lord. When the gates are open wide, I can sing like Jesus side. I'm gonna clap and gonna snap and gonna sing and gonna shout and gonna zoom into the room and gonna sing and gonna stand and gonna fly to the sky. Praise the Lord. So, we're going. Okay, so andar actions chesnara? Okay, so wave your hands if you have done the actions. Yes. No, చాలా మంది చేయలేదంట. ఓకే, సో ఈ ఇయర్ మన థీమ్ ఏంటి? ద గార్డియన్స్ కదా. సో నౌ వీ గోయింగ్ టు లెర్న్ అవర్ థీమ్ సాంగ్. సో ఫస్ట్ మేము వర్స్ అండ్ కోరస్ ప్లే చేస్తాము. డిడ్ ఎవ్రీవన్ రిసీవ్ ద లిరిక్స్ మీ గ్రూప్స్ లో? Yes, right? Everyone received the lyrics, right? Yes? Yes? Okay. Let's listen to the theme song first. Did you know that God is a creator? Everything He made them for us. Did you know that God is a creator? Everything He made them for us. What a mighty God is He! Great are the works of His hands. So come and sing along with me. His wonderful presence as we stand. What a mighty God is He! Great are the works of His hands. So come and sing along with me. His wonderful presence as we stand. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. We are the guardians. We are the guardians. We are the guardians in God's beautiful world. All right. Mary Akka, over to you for the next part of the program. థీమ్ సాంగ్ మంచిగా ఎంజాయ్ చేశారా? మీకు థీమ్ సాంగ్ మంచిగా నేర్చుకునే దానికోసం మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా మేము ఆ లిరిక్స్ సెండ్ చేస్తాము. మీరు మంచిగా నేర్చుకొని రేపటికి ఇంకా పర్ఫెక్ట్ అయిపోవచ్చు. ఓకేనా? I would like to invite Mr. G. Radhakrishna Garu, Secretary Baptist Church, Hyderabad, to share few words of greetings. Over to Radhakrishna Garu. ఈ ఈబీఎస్ కూడా మనం జరుపుకునేందుకు అవకాశం కలగజేసిన దేవునికి సర్వదా మా సంఘం అంతయు కృతజ్ఞులై ఉంటాం. అలాగే ఈ సందర్భంగా మన ఈబీఎస్ ను నిన్న నుంచి స్టార్ట్ చేసి కార్యక్రమం నడిపిస్తున్న మన సండే స్కూల్ సూపరింటెండెంట్ మోజెస్ పాస్టర్ గారిని, అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్ విజయ్ కుర్మాటి గారిని, అలాగే సండే స్కూల్ కమిటీ మెంబర్లు, తర్వాత మన విబిఎస్ టీచర్స్ అందరినీ
ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ ఈ రోజు ప్రత్యేకంగా మన VBS విద్యార్థులే కాకుండా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాళ్ళ స్నేహితులను కూడా ఆహ్వానించినందుకు విద్యార్థులతో పాటు వారికి వచ్చిన స్నేహితులందరినీ కూడా అభినందిస్తున్నాను. స్నేహితులను తీసుకొచ్చిన పిల్లల్ని మరి అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ సండే స్కూల్ మన VBS కార్యక్రమాన్ని ఇంకా 5 రోజులు మిగిలి ఉంది. ఇది కూడా సకలంగా జరిగేందుకు మన దేవుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా. కనుక మనమందరం ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను మన సంఘం తరఫున ముఖ్యంగా పాస్టర్లందరూ మరియు సండే ఎగ్జిక్యూటివ్ తరఫున, అలాగే మన పర్టికులర్ గా మన విజయ్ కుర్మాటి తర్వాత మోజెస్ పాస్టర్ గారిని అభినందిస్తూ మరొకసారి సంఘమందరి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాధాకృష్ణన్ గారు. నౌ ఐ వుడ్ లైక్ టు జ్ఞానప్రకాష్ దాసరి గారు, ఎక్స్ సండే స్కూల్ సూపరింటెండెంట్, Baptist Church, Hyderabad, to share few words of greetings. Hello, praise God. Hi all, greetings in the name of our precious Lord and Savior Jesus Christ. మీకు అందరికీ నేను గుర్తున్నానో లేదో నాకు తెలియదు. మరి అప్పుడే మనం 2020 VBSకి వచ్చామంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. నిన్న కాక మొన్నే 2019 VBS అయిందని అనుకుంటున్నాను. నా మెమరీలో ఇంకా ఫ్రెష్గా ఉంది. ఆ టెన్షన్, పరిగెట్టడము, ఆనందము, everything I still remember distinctly and clearly. I hope you also remember the same thing. We are really thankful to God for all that He's helped in 2019 VBS. But I think we should be extra thankful to God for this VBS 2020. ఇంత డిఫికల్ట్ కండిషన్స్ లో, కరోనా టైంలో ఎక్కడికి కదలలేని పరిస్థితిలో, చర్చ్ కండక్ట్ చేయలేని పరిస్థితిలో మనకి ఈ VBS 2020 ఈ విధంగా ఆన్లైన్ లో జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకు దేవునికి ఎంతో కృతజ్ఞతలై ఉండాలి. అదే విధంగా మరి ఈ ఐడియా తీసుకొచ్చి ఈ విధంగా దీన్ని కండక్ట్ చేయాలని తలంపు వచ్చినటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ విజయ్ కుర్మాటి గారికి, పాస్టర్ మోజెస్ బాబ్డూమ్ గారికి, కమిటీ మెంబర్స్ అందరికి, అలాగే మరి దీన్ని ప్రోత్సహించినటువంటి పాస్టర్స్ కి, అలాగే సంఘ పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎంతో మందికి ఈ అవకాశం లేదు. అయితే మన సంఘం, మన పిల్లలకి ఈ VBS 2020 ఆన్లైన్ ద్వారా ఈ అవకాశం కలిగించినందుకు మరొకసారి అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. రియలీ గ్రేట్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్, మేబీ 10 days బ్యాక్ వరకు మీ టీచర్స్ కానీ, సూపరింటెండెంట్ గారికి కానీ ఇది ఏ విధంగా చేయాలనేది ఐడియా లేదు. జూమ్ అనేది తెలీదు. అయినా వాళ్ళు కింద పడి మీద పడి జూమ్ గురించి నేర్చుకుని, బ్రేక్అవుట్ రూమ్స్ గురించి నేర్చుకుని, దీనికోసం ఎంతో కష్టపడి ఈ VBS ఆన్లైన్ ఏర్పాటు చేశారు. మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది, మన PM మోడీ గారు డాక్టర్స్ కోసం అప్రిషియేట్ చేయమని బాల్కనీకి వెళ్ళి చప్పట్లు కొట్టమని ఇలా చెప్తే మనందరం చేశాము. బికాస్ డాక్టర్స్ రియల్లీ డిడ్ గ్రేట్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐ డోంట్ నో వెదర్ వాట్ యూ వాంట్ టు డూ. నేను సండే స్కూల్ సూపరింటెండెంట్ గా ఉన్నప్పుడు చూసింది ఏంటంటే, మీరందరూ చాలా క్రియేటివ్ పిల్లలు, సూపర్బ్ ఐడియాస్ మీకు ఉంటాయి. హౌ యూ వాంట్ టు అప్రిషియేట్ యువర్ టీచర్స్, యువర్ కమిటీ మెంబర్స్, సూపరింటెండెంట్ గారిని కానీ, పాస్టర్ మోజెస్ బాబ్డూమ్ గారిని కానీ, వారిని ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారనేది మీకే వదిలేస్తున్నాను. మేబీ సీనియర్ పిల్లలు హర్షిని లేకపోతే రాకేష్ వీళ్ళు లీడ్ తీసుకొని హౌ యూ వాంట్ టు actually manage that, I don't know, but you must definitely appreciate this whole committee who are behind this. They really slogged last 1 week 10 days. నాకు తెలుసు, స్వయంగా నేను వాళ్ళతో మాట్లాడాను కాబట్టి చాలా కష్టపడ్డారు. ఎవరికి మోస్ట్లీ ఈ ఆన్లైన్లో ఎలా చేయాలి, దీంట్లో జూమ్ అనేది ఎలా వాడాలి, లేకపోతే ఈ ప్రెజెంటేషన్స్ అవి ఎలా చేయాలో తెలియదు. బట్ మీకోసం వాళ్ళు కష్టపడి ఈ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నందుకు వాళ్ళందరినీ ఐ రియల్లీ అప్రిషియేట్. యూ మస్ట్ ఆల్సో అప్రిషియేట్. Then one request from my side. నా వైఫ్ లతా ప్రకాష్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ టీచర్ కూడా తను సండే స్కూల్లో. తను ఒక మాట చెప్తూ ఉంటది, చిన్నపిల్లల ప్రార్థనలు అంటే దేవునికి ఎంతో ఇష్టమట, ఆ ప్రార్థనలకి త్వరగా సమాధానం దేవుడు ఇస్తారట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కరోనా కొరకు, అలాగే సీనియర్ పాస్టర్ రెవరెండ్ శామ్యుయల్ గారి కొరకు
ఆయన ఆరోగ్యం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఏ టైంలో చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం, బట్ పిల్లలందరూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా మీరందరూ ఈ 2 విషయాల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఐ హోప్ యు హ్యావ్ రెస్ట్ ఆఫ్ ద VBS in a happy way. Enjoy and be blessed. Thank you. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సండే స్కూల్ సూపరింటెండెంట్ విజయ్ కొర్మాటి గారికి, అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ. Thank you very much, Gyan Prakash Garu, for your inspiring words and appreciation. Thank you. Children, are you ready for devotion? Now, I request Mrs. Vasanta Korpat Garu, Sunday School Committee member, will lead us with Word of God. Good morning, children. I greet you all in the most precious name of our Lord and our Savior Jesus Christ. What a great privilege. మరి దేవుడు మనకి ఎంతో గొప్ప అవకాశాన్ని మరి ఈ సమయంలో మనకు దయచేసి ఉన్నాడు. ప్రత్యేకించి ఈ టైంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అ పాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ విజయ్ కొర్మాటి అన్న for giving me this opportunity to share a few thoughts from God's word. Okay. So manam, I think almost 2 months nunchi we have been going through this pandemic situation, but in spite of that, Devudu manalni preminchadu kanuka mari he has given us this great privilege to join in this online VBS 2020. So I would like to, before we start with a word of prayer, I would like to know మీలో ఎంతమంది ఎక్సైటెడ్ అయి ఉన్నారు మరి ఈ VBS 2020. So will you all show your excitement by raising your hands using the virtual claps? I would like to see virtual claps. Undi kada meeku. So can you all show your praise and thanks to God for giving us this great opportunity? I still see many have not clapped. So I'm seeing from my screen. Great. So I'm sure you're all excited, and same with me too, because as Gyan Prakash just mentioned, jarugutunda ledo ani paristhiti unnappudu Devudu tana yokka krupani mana meeda unchi, because he loves us, he gave this great opportunity kada. So I really thank and appreciate your time, and it's my prayer that all these 7 days you learn from the word of God. Every devotion that's being taught or in your class, you take it to your heart kada. It was Friendship Day, so I would like all of you to be the friend of God, so that you can please Him. So, ఈరోజు మన టాపిక్ ఏంటంటే establish your relationship with God. Okay, na? So after some time, I would like to even show you a PowerPoint, just so that మీకు గుర్తుంటుంది. కానీ దానికన్నా ముందు ఈ యొక్క టైటిల్, ఈరోజు డివోషన్ టైటిల్ ఏంటంటే establish your relationship with God. దేవునితో ఎలాంటి సంబంధం మనం కలిగి ఉండాలి కదా. ఎస్టాబ్లిష్ అంటే ఆ వర్డ్ చాలా ఇట్స్ పవర్ఫుల్ కదా. ఓన్లీ రిలేషన్షిప్ విత్ గాడ్ కాదు కదా. మనం అన్లెస్ వి స్ట్రైవ్ టు హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఓకే, వి కెనాట్ బి హ్యావ్ దట్ కీ రిలేషన్షిప్ విత్ హిమ్. కాబట్టి మనం దెర్ ఇస్ అ పార్ట్ దట్ వీ హ్యావ్ టు డూ కదా. ఫ్రమ్ ద టైమ్ వీఆర్ బోర్న్ మనకి ఒక దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఏంటది? మనం వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సరే, నిన్న మనం వి సా అబౌట్ ద క్రియేషన్ కదా. డే 1 జెనసిస్ చాప్టర్ నుంచి మన పాస్టర్ గారు బోధించారు కదా. సో హౌ ద క్రియేషన్ వాజ్ మేడ్ అండ్ హౌ గాడ్ మేడ్ ద ఎంటైర్ క్రియేషన్, ఆడమ్, ఈవ్. సో ఇదంతా మనం నేర్చుకున్నాం కదా డే 1లో. మరి ఇప్పుడు మీరు ఆలోచిస్తే, ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ హ్యాస్ జస్ట్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ హెవెన్స్, ఎర్త్ ని, క్రీచర్స్ ని, బర్డ్స్ ని అన్ని చేసి, ఓకే, మరి ఒకవేళ ఆడమ్ ని ఈవ్ ని చేయకపోయి ఉంటే కదా, సో ఈస్ దేర్ ఎ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ రిలేషన్షిప్ కదా. మరి ఈ యొక్క సంబంధము ఆర్ బాంధవ్యము అని మన ఈ వర్డ్ కి లెట్ us టేక్ a little మనం బ్యాక్ వెళ్ళి, మరి మన క్రియేషన్ లో మరి దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ పీపుల్ గాడ్ క్రియేటెడ్ కదా. ఎవరు? ఆడమ్ అండ్ ఈవ్. కాబట్టి ఎందుకు వాళ్ళని చేశాడు దేవుడు? టు హ్యావ్ రిలేషన్షిప్, వాళ్ళతో ఒక సంబంధం కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క క్రియేషన్ చేశాడు. కాబట్టి సో ఆడమ్ అండ్ ఈవ్, మరి ఆయన వారితో he was talking to them every day and he had a great relationship with them. బట్ కానీ మరి పాపము వలన మనం ఆ రిలేషన్షిప్ నుంచి దేవునికి దూరం అయ్యాం. ఆ తర్వాత మీకు యూ ఆల్ నో ద స్టోరీ, ఎంటైర్ స్టోరీ, హౌ గాడ్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్.
మనల్ని సేవ్ చేశాడు, మనల్ని రక్షించాడు కదా. అండ్ నౌ వీ హ్యావ్ అ గ్రేట్ సాల్వేషన్. మరి ఈ సాల్వేషన్ పొందిన తర్వాత మనం షుడ్ బి స్టాప్ హియర్ కదా, మనం ఇక్కడ ఆగిపోతామా, ఆర్ షుడ్ బి కంటిన్యూ అవర్ ఆర్ ఎస్టాబ్లిష్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్ కదా. సో మరి ఒక్కసారి మనం ఒక two points from one from Old Testament and one from the New Testament. మరి పాత నిబంధన గ్రంథం నుంచి ఒక పర్సన్ గురించి, అదేవిధంగా కొత్త నిబంధనలో ఒక చిన్న ఇన్సిడెంట్ మనం we will ponder upon. Okay, so will you all please open your Bibles to Job, the book of Job. Okay, ఎక్కడుంది ఇది? న్యూ ఓల్డ్ టెస్ట్మెంట్ లో బుక్ ఆఫ్ జాబ్ ని ఓపెన్ చేస్తారా? and you all please open and go to chapter 1. Okay, book of Job chapter 1. దీంట్లో okay, let me just share. Children, please turn on your videos because I want to see all of you. I miss seeing you all. Mimmallandhan Sunday school lo chudam miss chestunanu. So how many of you miss seeing your teachers as well? So turn on your videos so that we see you. Great. Okay, Moni, I'm back. Perfect. Thank you, Akka. Yeah, sorry, children, I had a power cut, so I connected back. Okay, so let's we have a stop. So did you all open your Bibles to book of Job? Okay, chapter 1. So ikkada chuste, okay, so let me show the PowerPoint. Okay, so this is the title. Okay, this is the title of our today's devotion: Establish your relationship with God. And so we saw when I started how God had a relationship with Adam and Eve. So that's why he created the humans. And then so let me move to the next slide. Okay, so this is scripture portion from Job 42:6. Okay, so therefore I bore myself and repent in ashes. Okay, so this is the scripture portion. Then let us see Job's profile. Okay, so he lived in the land of Uz. Okay, and he had 7 sons and he had 3 daughters. Miru ayaka first chapter lo from first verse nunchi if you see up to like 3 verses, మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా జోబ్ గురించి ఇచ్చి ఉంటుంది కదా. మరి ఈయన యొక్క ల్యాండ్ లో ఉన్నాడు విత్ ఫ్యామిలీ, అండ్ హీ హ్యాడ్ 7 sons and 3 daughters. He had 7,000 sheep, 3,000 camels, 500 yoke oxen, 500 female donkeys, and so he's the greatest kada, he's the greatest of the people from the east. So this is the kind of a profile Job had when in the beginning, in the beginning of the book when we read. So it really looks he's a prosperous man. He had so much of wealth. Okay, but how his life was turned. Okay, and still was Job able to establish his relationship with God, right? So now, okay, these are all the things that you're seeing as I think from a worldly perspective, kada, even they're all very good. Okay, he had so much of wealth and everything. But if you see, one of the main reasons that comes into the relationship that established Job's relationship with God is, what are the characteristics that God is looking from us? Kada, is it just the wealth, or is it the property that I have, or is it about my family, or is it about my friends? But is there anything more that God requiring us to have this continuous relationship with Him? So if you see on the PowerPoint that I'm showing, okay, there are 4 things that were written in that particular verses from 1 to 3. Ememunai, he was a blameless man, kada, and he was an upright man, and he feared God and he shunned evil. Kada, these are so catchy. Kada, I mean, do we ever think about these things, or we how we are coming, how we are trying to approach God to have that relationship with Him? Kada, he was a blameless, he was an upright man. Kada, he was an upright man, and he always feared God. Mari devuni vakyam manaki em cheptundi, the fear of the God is the beginning of the wisdom. So mari meeru mari yoka VBS lo mari every day when you're coming, so I think you are definitely coming with your preparation, with your prayer, that you want to establish your relationship with God day by day. Kada, it's not just one time process, but meer andaru em anukuntaru nenochi నేర్చుకోవాలి కదా. You must have waited, మీరు ఎంతో వెయిట్ చేసి ఉంటారు మరి ఈ యొక్క VBS పార్టిసిపేట్ అవ్వాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. కాబట్టి ఇఫ్ యు సీ ఆన్ దిస్ పవర్ పాయింట్ కదా, ఈ యొక్క స్లైడ్ లో చూపిస్తున్నాను, బ్లేమ్లెస్, హి వాస్ అన్ అప్రైట్,
ఆయన దేవుని యందు భయభక్తులుగా ఉన్న వ్యక్తి, అండ్ he always he hated evil. That is the most important kada. It's not about positive things, but what he really what he hated, he hated evil kada. Mari are we in a position mari everyday mana life lo meeku God has given so many relationships kada with your family. Meeru lechina modalukoni you are striving to have a relationship with your family, most importantly with your friends kada. Manam enta kashtapadtam kada mana friends tho aa yokka relationship undadaniki every day we kind of spend lot of time. We would like to talk to them, and especially ee yokka pandemic season lo I am sure you all must be missing your friends kada. Mari today is also friendship day. So మరి మీరు ఏం చేస్తున్నారు దేవునితో అలాంటి రిలేషన్షిప్ కావడానికి మనకి ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ వుడ్ లైక్ టు హ్యావ్. కాబట్టి ఈ సమయంలో మరి ఒక జోబ్ మీరు ప్రొఫైల్ చూసినప్పుడు ఆయన he had godly characteristics. It's not just about his wealth or it's about what he had, but rather it's about what God loves in Job must have been all of these. Kabatti let's take these points and let us ponder on them after you are done with your classes. Let us think about how Job had these characteristics and let us try to get those. Okay, so now Job's life was good and everything was going fine. But when further, if you read in the next chapters, what happened to Job, right? He lost everything. Kada mari manam choose Bible one after the other these chapters. If you see within the second chapter itself, I think we kind of see that Job lost everything. He lost the children, he lost wealth, he lost health, he lost prosperity, and he lost all his servants. Kada so ilanti sthitilo okay manam aithe ela how do we react kada. Mari inni possessions inni kaligi undi Job had so many things, but within probably hours or within few days when Job lost all of that, what was Job's reaction kada. So let us now look at the same మరి ఫస్ట్ మీకు చూపించిన స్లైడ్ లో నుంచి నేను now I have kind of అన్ని జీరో చేసేసాను. So how does this look like right now kada. Job had 0 sons, 0 daughters, and ఏమి లేవు, ఏమి మిగలలేదు Job కి. But he was still kada, even though Job had some accusations అన్ని అయ్యాయి, దేవుడితో మొర పెట్టుకున్నాడు, బాధపడ్డాడు, అయినప్పటికీ but at the end Job was able to still establish his relationship with God. So ikkada meer chuste anni tanu pogottukunnatlu manam chustunnam, but still we can all say that Job is still the greatest person that has lived, and that he went through the suffering, but he never lost his relationship with God. Okay, after that now మరి Job ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటివి జరిగాయి కదా. So he had friends. Their names మీకు కనపడుతుండొచ్చు, Eliphaz, Bildad and Zophar కదా. వీళ్ళు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి అన్ని చాప్టర్స్ లో మీరు చూస్తే ఆల్మోస్ట్ టిల్ 38 చాప్టర్స్ వరకు మరి ఈ కాన్వర్సేషన్ బిట్వీన్ జోబ్ ఈ యొక్క ఫ్రెండ్స్ మధ్యలో ఎన్నో కాన్వర్సేషన్స్ జరిగాయి కదా. కాబట్టి వీళ్ళందరూ ఏమంటున్నారు, ప్రాబబ్లీ పాపం చేసి ఉండొచ్చేమో, ఓ జోబ్ ని దేవుడు శిక్షిస్తున్నాడు అండ్ హీ హ్యాస్ టు రిపెంట్. మరి ఎవరికి వారికి తోచినట్లు కదా, ఎవరికి వారికి తోచినట్టు దే వర్ ఆల్ ట్రైయింగ్ టు కైండ్ ఆఫ్ కంఫర్ట్ చేయాలని చూస్తున్నారు, బట్ దానిలో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ రియల్ కంఫర్ట్ దట్ దే వర్ ట్రైయింగ్ టు గివ్ టు జోబ్. సో హీ వాజ్ వికెడ్ అని చెప్పారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెంట్స్ కదా దీస్ ఫ్రెండ్స్ వర్ మేకింగ్, and Job must have gone through a lot of pain and a lot of trouble, but ultimately again coming back to our devotion enti, still whether Job was still in contact or whether he had that relationship with God, Tuesday definitely I think he definitely must have prayed or he must have wept over all these things that he is going through, but he never gave up on God. So I'm sure he must be praying, I'm sure he must be reading the word of God, and he was trying to establish that relationship with God. Okay, so this is about Job's friend's accusation. Sare ilantivi jarugutu unnappudu, as we all come to almost the end of the 37 chapters అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు దేవుడు జోబ్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఐ మీన్ very few questions I have put on this slide, but meer gaani chuste
ఎన్నో అడుగుతున్నాడు. లెట్ us see that first question. Where were you when I laid earth's foundation? Tell me if you understand. సో ఇలాంటివి అడిగినప్పుడు ఐ డోంట్ థింక్ జోబ్ హీ డెంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. సో తన యొక్క ఆ యొక్క స్థితిని జోబ్ అర్థం చేసుకున్నాడు. తను ఈవెన్ దో హీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్, ఈవెన్ దో హీ వాజ్ లిటిల్ అప్సెట్, బట్ వెన్ దేవుడు అంతా విన్న తర్వాత జోబ్ని అడుగుతున్నాడు కదా. హీ స్టార్టెడ్ స్పీకింగ్ టు జోబ్ సేయింగ్ దట్ నువ్వు అసలు ఎక్కడున్నావు, వేర్ వర్ యూ వెన్ ఐ లైడ్ ద ఫౌండేషన్ సార్, టెల్ మీ ఇఫ్ యూ అండర్స్టాండ్. మరి ఇలాంటి క్వశ్చన్స్ దేవుడు వేసినప్పుడు మరి జోబ్ he didn't have any answers. So have you ever given orders to the morning or shown the dawn its place? ఎందుకు నేను యాడ్ చేశానంటే because our theme is the guardians కదా. మరి of course we are the guardians of our creation for sure, because మరి దేవుడు తన యొక్క గొప్ప ఈ యొక్క omnipotence, because he's a sovereign God కాబట్టి ఇవన్నీ చేశాడు. బట్ are we guarding our relationships kada with the people that we interact every day? And is it done in the right manner? మరి దేవునితో మనకి సంబంధం లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ దేవునితో మంచి సంబంధం లేకుండా, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ది అదర్ రిలేషన్షిప్స్ కదా. సో ఐఎమ్ షూర్ విత్ రెస్పెక్ట్ టు జోబ్ యొక్క జీవితంలో ఇవన్నీ జరిగినప్పటికీ he was still hanging on to God. He was trying to always connect with God through the prayer and through the word of God. ఓకే, సో ఇక్కడ జోబ్స్ రిపెంటెన్స్ 2 verses పెట్టాను ఇక్కడ. జోబ్ 44 లో బిహోల్డ్ ఐఎమ్ వైల్డ్ వాట్ షల్ ఐ ఆన్సర్. సో ఏమైంది, దేవుడు ఇలా క్వశ్చన్ చేసినప్పటికీ జోబ్ కి అసలు ఆన్సర్ లేదు, ఇంకా మాట్లాడలేకపోయాడు. ఇట్ ఇస్ లైక్ హీ షట్ హిస్ మౌత్ అండ్ హీ సెడ్ బిహోల్డ్ ఐఎమ్ వైల్డ్ వాట్ షల్ ఐ ఆన్సర్ టు యూ కదా. హ్యాండ్ అపాన్ మై మౌత్, ఐ విల్ పుట్ మై హ్యాండ్ అపాన్ మై మౌత్ అని చెప్తున్నాడు. అట్లానే హీ ఆల్సో ఫ్రమ్ టుడేస్ వర్స్ I abhor myself and repent in dust and ashes. So these 2 verses tells that Mari Job, he had repentance over his Mari edaithe tanu idi anukunnado, but adanni devuni yokka Mari plan prakaram jarigayani ayana nammutu tana yokka sthitini Mari tanu gurtinchi ee yokka maatalu cheppadu. Kabatti mana yokka jeevitamlo kuda, so as we go through whatever trials, okay, from this Job we know that he was a wealthy man, okay, and it was everything was taken from Job, but he still had a great relationship with God. So manam ippudu okka nimisham dini mana current situations ki apply cheskunnam kada. We never imagine kada, manam eppudu anukoni undukupochu kada ilanti మన పుట్టిన దగ్గర నుంచి ఈ యొక్క టైం వరకు we don't think ఇలాంటి స్థితిలో మనం ఉంటామని, ఇలాంటి ట్రయల్ లైక్ కరోనా వైరస్ వేర్ వీఆర్ రైట్ నౌ, ఇలాంటిది మనం చూస్తామని ఐ థింక్ మనం ఎప్పుడు ఇమాజిన్ చేస్తున్నాం. కానీ త్రూ దిస్ సఫరింగ్ మరి దేవుడు మనల్ని మరి స్టిల్ హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ హిస్ రిలేషన్షిప్ విత్ అస్ అండ్ హీ వాంట్ us టు కాల్ అపాన్ హిమ్. మరి అన్న ఇప్పుడే చెప్పినట్టు జ్ఞాన ప్రకాష్ అన్న, సో అండ్ లత తన వైఫ్ చెప్పినట్లు మరి చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఉంటాడని చెప్పాడు. వెరీ ట్రూ కదా. మరి ప్రతి దినము మనము ప్రేయర్ చేస్తున్నాం, బికాస్ వీ ప్రేడ్ వీ హ్యావ్ దిస్ టుడే దిస్ ఆన్లైన్ VBS కదా. మరి ఈవెన్ తో మనం ఫిజికల్ గా ఒకరినొకరు చూసుకోకపోయినప్పటికీ మరి మనకి ఇచ్చిన యొక్క టెక్నాలజీ ద్వారా దేవుడు మరి దీన్ని ఏర్పాటు చేసి మనం ఆయనలో ఉండాలని, స్టిల్ వీ వాంట్ టు కంటిన్యూ టు హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ హిమ్, దట్ ఆయన ప్లాన్. కాబట్టి మనం ఈ రోజున ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం. సో దట్స్ అబౌట్ జోబ్స్ లైఫ్. మరి ఎలా ఉన్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు, బట్ స్టిల్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్ వాజ్ నెవర్ డిమినిష్డ్ ఆర్ ఇట్ వాజ్ నెవర్ destroyed. Okay, the second one, okay, one more from the New Testament. If you all can just go to Mark chapter number 4. Can you all just let me stop my screen for a minute? Okay, can you all go to now Mark chapter 4. Okay. 35 to 41. Okay, ఇది ఏం చెప్తుందంటే ఇట్ టాక్స్ అబౌట్ విండ్ అండ్ వేవ్ ఒబే జీసస్ కదా. మరి ఈ గాలి ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాయి, అవి దే ఆర్ రెడీ టు లిసన్ టు గాడ్. మరి ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ లో మీరు చూస్తే మరి శిష్యులందరూ ప్రయాణిస్తున్నప్పుడు కదా ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. కానీ మరి అందరూ భయపడినప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఐ వాంట్ టు రీడ్. అందరూ మీరు దయచేసి మీ యొక్క బైబిల్స్ ఒక్కసారి చూస్తారా? Will you all look at your Bibles?
I'm reading okay from 39. Okay, then he arose and rebuked the wind and said to the sea, peace, be still. ఏం చెప్పాడు దేవుడు? ఆ యొక్క విండ్ ని, ఆ యొక్క గాలిని రెబ్యూక్ చేసి గద్దించి ఆయన ఏం చెప్పాడు? పీస్, బీ స్టిల్. అండ్ ద విండ్ సీస్ అండ్ దేర్ వాస్ ఎ గ్రేట్ కామ్. కదా, మరి ఆయన గద్దించినప్పుడు ఏమైంది? వెంటనే ఇట్ వాస్ కామ్ అండ్ అది ఆగిపోయింది. బట్ హీ సెడ్ టు దెమ్, వై ఆర్ యు సో ఫియర్ఫుల్, హౌ ఇస్ ఇట్ దట్ యు హ్యావ్ నో ఫెయిత్. మరి దేవుడు ఏమన్నాడు? మీకు విశ్వాసం లేదా కదా, ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు? కాబట్టి ఒక్కసారి మన సిచ్యుయేషన్ లో కూడా లెట్ us నాట్ బి అఫ్రేడ్ మనకున్న సిచ్యుయేషన్ లో, బట్ let us know that God is making us and he's telling us to be still and he wants us to have that peace. And they feared exceedingly and said to one another, who can this be that even the wind and the sea obey him? కదా, ఏమి విన్నా ఇక్కడ ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు గాలి ఇవన్నీ కూడా ఆయన మాటను వింటూ ఉన్నాయి. కాబట్టి లెట్ us క్వశ్చన్, ఒక్కసారి మనల్ని క్వశ్చన్ చేసుకొని, మరి మనం వింటున్నామా దేవుని మాటని? Are we listening to God? Okay, so two things I want to just put forth before you. One thing is, are we talking to God? మనం ఆయనతో మాట్లాడుతున్నామా? ఆయన చెప్పే మాటను వింటున్నామా? మరి చిన్నపిల్లలుగా మీరు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు కదా ఇక్కడ, ఫ్రమ్ ఆల్మోస్ట్ 3 to maybe 20 I would say కదా. మరి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని, ఓకే, మరి అన్ని వింటున్నాం, ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ are we talking to God? Or we listening to God? Okay, so this last slide, okay, let me share one last minute the slide and I will end in 2 minutes. Okay, so this is what ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదా, విండ్ అండ్ వేవ్ ఒబే జీసస్ కదా. మరి ఈ యొక్క దీన్ని రెబ్యూక్ చేసినప్పుడు ఏమైంది? సో ఎవ్రీథింగ్ స్టాప్డ్. అండ్ సో మన క్వశ్చన్ హియర్, మనం యాజ్ హ్యూమన్స్, మరి ఆయన ఒక రిలేషన్షిప్ కలిగి ఉండాలని మనల్ని పుట్టించాడు కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో అలా చేసేయటం కాదు కదా. దేవుడు ఒక ప్రణాళిక కలిగి మనల్ని హీ గేవ్, మన తల్లి కడుపులో మనల్ని అందరినీ పుట్టించాడు. మరి సో వాట్ ఈస్ దట్ హీ వాంట్ us, హీ వాంట్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ us. మరి నెక్స్ట్, okay, so these two questions, I think these are questions and also I think the things that we have to do. Okay, how do we establish that relationship? Talk to God and listen to God. Mari simple things meeku Bible lo, mari meer Sunday school lo unnappudu enno saalu teachers cheptu unnam kada, like mari maatladutunnarante ella, mari are you reading your Bible? Mari you have so much of time, I'm sure in the last 2 months and maybe another 1.5 months. So ella mee yokka time ni meer spend chestunnaru kada. Are you giving okay, I'm sure you must be talking to your friends a lot than before, but మనం దేవునికి ఎంత టైంని ఇస్తున్నాం? అట్ ద సేమ్ టైం మనం దేవుని వాక్యం ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినగలుగుతున్నాం కదా. సో దీస్ ఆర్ ద ఓన్లీ వేస్ వీ కెన్ ఎస్టాబ్లిష్, దెర్ ఇస్ నో అదర్ వే కదా. వీ హ్యావ్ టు టాక్ టు గాడ్, వీ హ్యావ్ టు లిసన్ టు గాడ్. అన్లెస్ వీ డూ దీస్ థింగ్స్ బై త్రూ అవర్ ప్రేయర్ అండ్ త్రూ రీడింగ్ ద వర్డ్ విచ్ స్పీక్ టు అస్ కదా, అండ్ విచ్ విల్ ట్రాన్స్ఫార్మ్ అస్, మనల్ని మారుస్తుంది కదా ఈ యొక్క వాక్యం. మరి ఈ రెండు లేకుండా వీ కెనాట్ హ్యావ్ దట్ రిలేషన్షిప్. ఓకే, సో just to recap once, మరి దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. నాట్ జస్ట్ దట్, మనల్ని దేవుడు క్రియేట్ చేశాడు, ఓకే, టు హ్యావ్ రిలేషన్షిప్. సో అండ్ దెన్ వాట్ నెక్స్ట్, వీ లెర్న్డ్ అబౌట్ Job కదా. Job, even though he went through lot of problems, even though he had lot of wealth and everything, మరి అది ఎంత వెళ్ళిపోయినప్పటికీ ఆ యొక్క రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క ఎగ్జాంపుల్ మనం తీసుకొని లెట్ us strive to have that relationship in spite of whatever that we go through. Let us continue to strive, have that relationship with God. Okay, and second, New Testament lo manam em chusamu, mari even though anta jarugutunnappadiki because the wind and waves obeyed God, kabatti manamu are we in a position to listen to God? Mari ayana cheppinappudu ayana maatalni manam vintunnama or obey? So ee oka questions manam vesukovali. Okay, so next we have an activity as part of the mana theme guardians kabatti it's all about the creation. So meer chustunaru kada ikkada oka slide lo, so what the activity that you can do, I mean after we are done with the today's classes, take a chart, okay, a white cardboard, anything that you can take up and
pick different kind of varieties of leaves. Okay, రకరకాల కలర్స్ కలిగినవి కానీ different kinds of leaves తీసుకొని all of that you can paste it on a white chartboard. Okay, so that is what the instruction is telling. Pick up different varieties of leaves and paste it on a white cardboard. Okay, and this is the memory verse which is from Colossians 1:19-20. Okay, so the memory verses from Colossians 1:19-20. We can post this again in our WhatsApp group from the today's devotion. You can memorize, and please do send your videos, because we have a social media we have maintaining. So we will take those videos and we will post them. Okay, so the memory verse from today's devotion, which is titled "Establish Your Relationship with God," is from Colossians 1:19-20. Okay, for God was pleased to have all his fullness in him, and through him to reconcile to him all the things, whether things on the earth or things in heaven, by making peace through the blood shed of Christ. So I think yeah, let me stop sharing. I hope you all have kind of understood how we can have relationship with God by talking to God and by listening to him. I think these are the only two things through which we can establish this relationship with him. And I pray that God would bless each of you as you continue the next 5 days. I pray that God would enable you and he will give you his knowledge and understanding so that you grow more in him in the coming days. May God bless you. Thank you so much. Thank you so much, Vasantaka, for a wonderful message. Children, మనము ఇప్పుడు ఎంత మంచి మెసేజ్ విన్నాం కదా వసంతక్క ద్వారా. ఒక్కసారి మీ రియాక్షన్స్ లోకి వెళ్ళి వసంతక్కకి క్లాప్స్ చేద్దామా? థ్యాంక్ యూ చిల్డ్రన్. Now I would like to invite Ramesh Korapadu garu, convener in this service, to give greetings. He is also the husband of Vasanta Kurpad, the teacher who gave the message just now. Hi, all children. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. And today, I just want to share my little testimony, because see, God has given us an opportunity to be a part of VBS. And church has given me this opportunity. First, I want to praise God for that. And moreover, and I just want to share a small incident. In my childhood, I have not got this opportunity to be a part of VBS or Sunday school like that, because I came from a different background. Even though God has shown so much of love towards my family, and with his grace and mercy, he called me into him, and he called me and he chose me as his friend. And I hope each one of you is enjoying the happiness of this moment in the Baptist Church Hyderabad VBS. And pratyekanga నేను ఏం చెప్పాలంటే, మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎన్నోసార్లు మనం చాలా వేరేగా ఊహిస్తాం. అంటే ఏంటంటే, ఏంట్రా ఇది, చాలా దిగులు పడతాం. అంటే మనకు జరుగుతున్నటువంటివన్నీ ఏంటిది, ఇలాగా ఏంది ఇలా జరుగుతోంది మన లైఫ్లో అని. కానీ దేవుడు ఈరోజు ఆయన ప్రణాళికను బట్టి చూస్తే మనందరినీ కూడా ఆయన ఎంతో ఆయన కృపలో, ఇప్పుడు చూడండి బయట సిచ్యువేషన్ చూస్తే అందరికీ కూడా ఏదో బాగలేదని వింటున్నాం, కొంతమంది మరణించారు, అంత జరుగుతున్నా దేవుడు మనల్ని ఆయన చేతుల్లో చెక్కుకున్నాడు. కానీ ఇప్పుడు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆల్ ద టైమ్ వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్. ఈరోజు నేను ఒక్కటే నా యొక్క విన్నపం ఏంటంటే, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, హూ కెన్ బి అగైన్స్ట్ us? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డియర్ ఆల్ చిల్డ్రన్, ఐ టెల్ యూ, డోంట్ డిపెండ్ ఆన్ పీపుల్. People is also important. I am not saying that people are not important. Everybody is important, but God is our topmost priority. God should be our topmost priority. He alone can save us from any difficulty. In this age, మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ గోయింగ్ ఫార్వర్డ్ మీ క్లాస్లో మీకు ఏమి ఇబ్బందులు వచ్చినా సరే దేవుణ్ణి ఒక్క మాట అడగండి, దేవా నాకు ఇది కొరత అయిందని. ఆయన మీకు సహాయంగా ఉంటాడు. అలాగే I just want to congratulate Vijay Konvatana for his
I want to add one more point about Vijayanna. He was very close to me when he was a president. He is always a great inspiring person to introduce new things to the system. He is such a type. Because see, in this pandemic situation also, he thought in a different way. How I need to unite all this VBS. Because we cannot come to the church, or he cannot insist you to come. But God has given him immense intelligence to gather all you people in the Zoom call, and he made a difference to the church. Altogether, Anna, I want to congratulate you, and I really appreciate you, Anna. It is not an over-exaggerative statement. It is coming from my bottom of my heart, and not but the least, I want to congratulate each one of the pastors, Reverend Dr. G. Samuel Uncle, Pastor Affiliate, especially Sunday School Pastor, Pastor Moses, and even though Sagar is not there, and you just, dear all children, please pray for the pastors and Sunday School Superintendent. And moreover, I just want to add one more point. Last, I won't take not more than 30 seconds. నేను ఒక్కటే చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. You bind it in your heart. If God is for us, who can be against us? దేవుడు మనకు తోడై ఉంటే ఎవరు కూడా మనకి విరోధిగా ఉండలేరు. మనం అన్ని జయం సాధిస్తాం. If God is for us, who can be against us? Bye, children. Thank you so much, Ramesh Korpatkar, for your kind and motivational words for us. Now I would like to invite Dr. C.H. Anita Lincoln Garu, Vice President, Women's Committee, to share greetings. Over to Anita Lincoln Garu. Thank you, Mary. Thank you very much. Hey, children, good evening. Can you all hear me? Wow. Whether rain or shine, whether snow or it is a dry weather, whether pandemic or whether it is no pandemic, we are here to praise the Lord and get united in the Lord Jesus Christ. I really thank God for giving us this opportunity. I would like to thank our first pastor, Reverend Dr. G. Samuel Garu. I would also like to thank our pastor affiliate, Reverend David P. Golapalli Garu, and our Sunday school pastor, Reverend U. Moses Bobdum Garu, and of course, not to forget, our Sunday school superintendent, our young and dynamic Sunday school superintendent, Mr. Vijay Kormati Garu, and his committee members, because it is because of them I have come back to VBS again. Yeah, aren't you all happy? Yes, I am as happy as you all are. Okay, let me tell you, Mr. Vijay Kormati Garu is working. He has his office, but still he has thought about the VBS to be conducted in this virtual Bible school. Thank you, Mr. Vijay Kormati, for such a wonderful opportunity to given to the children. Okay, children, now today is Friendship Day, isn't it? Yes. How many of you all have brought your friends? Friends who don't have internet connection, who don't have computers, who don't have smartphones, and who are not smart like you. Have you brought them into your house and made them sit in the front of you, in the front of this camera, in the front of the computer? Wait, I also have brought a friend. And that friend says he knows all of y'all. Do you think he knows all of y'all? Just wait and see. I'm bringing my friend. I'm calling my friend. You don't leave the screen and go away. Wait. Okay. Yes. Can you see? Can all see? Monica, can you tell me? Can you all see? Yes, Auntie, we can see. Oh, good. See, I have brought a friend who wants to come to this VBS. Okay, now this friend says he knows all of y'all. Do you know all of them? Really? Oh, so tell hello to them. Hello. Oh, so you know all of them. All are telling hi to you. Okay, so now do you tell them their name? Nee per cheppu valaki. Tell your name. Don't look at me.
Auntie, మీరే చెప్పండి నా పేరు. Okay, his name is Mojo. Mojo. Correct? Did I tell the name correctly? Mojo. Okay, now Mojo, tell me what you are doing in this lockdown time. Lockdown time lo you em chestunnao? Lockdown. You don't know what is lockdown? I know, auntie, I know. Give me a lock. Give me a lock, auntie. Here, take the lock. Auntie, kinda padayandi. That is lockdown. Mojo, that is not lockdown. I will tell you about the lockdown afterwards, after the VBS. That is not lockdown. See, all the children are here online attending the VBS. Auntie, I am also online. Okay, tell me what are you online? Auntie, you tell. Ready, steady, go. I run. Oh, Mojo, that is not the case, Mojo. It is not that. You are not online like that. See, everybody you can see on the screen, isn't it? Yes, auntie, so many children are there. They are all come online. They have got connected through the internet, through their computer, through their smartphones, and along with other friends of theirs, they are online and they are connected to God. You know that? They are all connected to God. And in this lockdown time, they have become very good children. Good children? Like me? Yes. So they have become good children. They have left their bad habits, left their laziness, left their telling lies. Yes. Forgot to fight also. And they are obedient unto their parents. They are listening to what their parents are telling. And above all, as Vasantanka told, they are talking to God and praying to God. They are talking to God and praying to God. They are talking by prayer. By prayer, they are talking to God and they are listening to God by reading the Bible without forgetting every day. Like me. Yes, I know. You won't pray. Half the time you'll go to sleep. You are not praying properly. And sometimes you don't read Bible. You should not do that. Okay, auntie. Okay, I won't do it. Okay. And now I think all the children have become or have joined in the army of God, because they are all guardians and in God's army. They are all guardians. They are praying, they are reading the word, they are listening to God, they are talking to God, and they are in the army of God. Okay, children, did you like my friend here? Yes? Oh, good. So, we'll come back sometime, okay? And then say thank you to all the children. Thank you. Thank you. Auntie, should I go? Yeah, you have to go now and say thank you to Vijana also. Thank you, Vijana. Thank you so much. Thank you. Okay, bye-bye. Bye-bye. Bye, and thank you very much. Thank you.